హాయ్ అండి. ఈరోజు రాగి పిండి ఉప్మా చేసుకుందాం. దానికి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు పోపేసుకోవాలి. బెంగాల్ గ్రామ్, ఉరుగ్ దాల్, మస్టర్డ్ సీడ్స్ పోపేసుకోవాలి. అందులో గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసుకోవాలి. అవి వేగాక దానిలో కొంచెం బటర్ మిల్క్ వేసుకోవాలి. బటర్ మిల్క్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఇలాగా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాగా బాయిల్ అవ్వాలి. ఈలోపు మనం రాగి పిండిని కొంచెం ఇలా వాటర్లో కలిపేసి పెట్టుకోవాలి. రాగి పిండి ఉండలు లేకుండా ఇలా కలిపేసి పెట్టుకోవాలి పక్కన. అది బాగా మరగనివ్వాలి. చూసారు కదా, ఇలా మజ్జిగ వేసాక ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో లైట్గా వేసినట్టుగా కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలి లైట్గా. ఎందుకంటే దగ్గరికి రావడం కోసం మనం రాగి పిండి వేసాక ముద్దగా లేకుండా కొంచెం దీనిగా ఉండడం కోసం కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసి ఒక ఉడికాక ఇందులో మనం రాగి పిండి మనం వాటర్లో కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా వాటర్లో ఈ రాగి పిండి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా కలుపుతూ వేయాలి. చూసారు కదా, ఇలా వేసుకుని దగ్గరగా ఉడకనివ్వాలి. ఇది కొంచెం లిక్విడ్గా కావాలనుకున్న వాళ్ళు లిక్విడ్గా చేసుకోవచ్చు. గట్టిగా కావాలనుకున్న వాళ్ళు ఇలా స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి. దగ్గరగా ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా ఉడకనివ్వాలి. ఇది ఇంకొంతసేపు ఇలాగే ఉంటే ఇంకా గట్టిపడిపోతుంది. ఇంతేనండి, రాగి పిండి ఉప్మా, మజ్జిగ ఉప్మా చాలా బాగుంటుంది. తిని చూడండి, సూపర్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.